అండి రవికుమార్. మనకి గవర్నమెంట్లో కావచ్చు, చట్టసభల్లో కావచ్చు కొన్ని సాంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటాం జనరల్గా. అంటే బడ్జెట్ సమావేశాలలో రాజకీయ ప్రసంగాలు ఇవన్నీ ఉండవు ఇన్ జనరల్ మనం చూస్తూ ఉంటాం. బట్ మొన్నట్టు మనం చూసినప్పుడు బడ్జెట్ సమావేశాలలో ఒక రాజకీయ ప్రసంగం అయితే జరిగింది. దాన్ని రాజకీయ ప్రసంగమే అంటారుగా, రైట్? మొత్తానికి రాజకీయ ప్రసంగం అంతే, చాలా విషయాలు దాచేశారు. మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు నేను మొదటే చెప్పాను, కేసీఆర్ ఫెయిల్డ్. నేను ఒక విషయం చెప్తాను. బడ్జెట్లో పోయిన సంవత్సరం 2,56,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకున్నారు. ఈ 2,56,000 కోట్ల రూపాయలు ఎంత ఖర్చు చేశారు ఇంతవరకు డీటెయిల్స్ లేవు. ఇంతవరకు ఆర్థిక మంత్రి కానీ, పోనీ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ గారు కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఒక్కరు కూడా ఇంతవరకు నేను పోయిన సంవత్సరం సరే ఆయన పెద్దగా చెప్పుకునే దళిత బంధుకి నేను 17,700 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాను, 17,700 కోట్ల రూపాయలు ఖర్చు చేశాను, ఇచ్చాను అందరికీ అర్హులకి అని చెప్పండి. ఎందుకు చెప్పలేకపోయాడు? మరి మీకు తెలుసా ఎంత ఖర్చు చేశాడో? 17,700 crores మన దళిత బంధుకు పెట్టుకుంటే వాళ్ళు ఖర్చు చేసింది 3,300 కోట్లు. మరి ఇంకా 14,000 కోట్లు ఎందుకు ఖర్చు చేయలేదు? మరి 2,56,000 కోట్లలో మీరు బడ్జెట్ అయితే పెట్టుకున్నారో దాంట్లో ఈ 14,000 కోట్లు ఎక్కడ పోయినాయి? అది మాట్లాడాలి. అందుకే మళ్ళీ నేను అదే అంటారు, అందుకే బేవకూఫ్ అంటారు. ఊరికే ఇప్పుడు బేవకూఫ్ అంటే అదే. ఇప్పుడు నువ్వు ఏదైతే మాట్లాడాల్సిందో మాట్లాడకుండా ఏదో ప్రపంచాలందరినీ నువ్వు ఏదో మభ్యపెట్టేసి వేరే తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా. ఇప్పుడు బడ్జెట్లో మాట్లాడాల్సింది నేను గొప్పగా చెప్పుకోవాలి. నేను ఇప్పుడు కేసీఆర్ అనే అతను ముఖ్యమంత్రి, నేను నా మైండ్లో నుంచి వచ్చిన థాట్ దళిత బంధు నేను తీసుకొచ్చాను, నా మానస పుత్రిక దళిత బంధు పథకం అని చెప్పుకుంటాడుగా. మరి చెప్పుకున్నప్పుడు చెప్పాల్సింది నువ్వు ఎంతమందికి అర్హులైన వాళ్ళకి దళిత బంధు పథకం ఇచ్చావు, 17,700 కోట్ల రూపాయలు నువ్వు కేటాయించుకుని ఎందుకు 3,000 కోట్లు ఇచ్చావు అది చెప్పాలా? అది చెప్పట్లేదు. మరి నీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ పెట్టుకున్నావు, రైతు రుణమాఫీ ఎంతమందికి చేయలేదు, ఎందుకు చెప్పుకోలేదు? పోనీ చేసిన వాళ్ళకి ఎందుకు చెప్పుకోలేదు? చెప్పవు. బీసీ గురుకులాలు నేను పెట్టుకున్నాను, బీసీ గురుకులాలు పెట్టి మంచి విద్యను అందిస్తున్నావు అన్నాడు. మరి బీసీ గురుకులాల్లో ఎంత నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టావు? టాయిలెట్స్ లేవు వాళ్ళకి, ఫుడ్ కరెక్ట్గా లేదు. మరి ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఒక బీసీ గురుకులంకి ఒక బీసీ హాస్టల్ ఉంటుంది. మళ్ళీ హాస్టల్ భవనం కట్టాలంటే 1 కోటి రూపాయలు అయితే సరిపోతుంది. 100 మంది చిల్డ్రన్స్కి ఈజీగా 1 కోటి రూపాయలు అయితే బీసీ బిల్డింగ్ ఒకటి బీసీ హాస్టల్ అది వచ్చేస్తుంది. రాష్ట్రం మొత్తం మీద దాదాపు 280 ఎంతో బీసీ హాస్టల్స్ ఉన్నాయి. ఈ 280 హాస్టల్స్లో 20 హాస్టల్ తీసేస్తే దాదాపు 260 హాస్టల్స్ అన్నీ కూడా అద్దె గదుల్లో నడుస్తున్నాయి, అద్దె బిల్డింగ్స్లో నడుస్తున్నాయి. వాటికి అద్దె కడతా ఉన్నాడు. మరి ఈ యొక్క 1,200 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు సచివాలయం కట్టుకున్నావు కదా, ఒక 100 కోట్లు పెట్టి ఒక 100 బీసీ హాస్టల్స్ కట్టాల్సింది. 100 కోట్లు పెడితే 100 బీసీ హాస్టల్స్ వస్తే ఒక్కొక్క హాస్టల్కి 100 కోట్లు పెట్టుకున్నా. మరి ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు? ఆ విషయం మాట్లాడాడు. ఇంకా ఎన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యారో మీకు ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ పోతే చాలా లాంగ్ లిస్ట్ అవుతుంది. టైం ఉంటే నేను చెప్తాను. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆసరా పింఛన్లు అని చెప్పేసి పేదవాళ్ళకి, అంటే మహిళా గ్రూప్స్కి ఆసరా పింఛన్లు, ఏజ్ వాళ్ళకి ఆసరా పింఛన్లు ఇవ్వాలి. ఈ ఆసరా పింఛన్లు ఒకే ఒక నెలలో మునుగోడు ఎలక్షన్స్ అయిన వెంటనే, మునుగోడు ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, వెంటనే దీన్ని ఏం చేశారంటే ఈ డాటా మొత్తం మెయింటైన్ చేయడానికి ఒక థర్డ్ పార్టీ సంస్థకి ఇచ్చారనమాట. ఆ సంస్థకి ఇచ్చిన తర్వాత ఏమైపోయింది, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఇచ్చిన పారామీటర్స్ ప్రకారము 1-2 జిల్లాల్లో వాళ్ళు డాటా కరెక్షన్ చేయడానికి వెళ్తే 1,00,000 మందికి పింఛన్ కట్ అయింది. 1,00,000 మందికి పింఛన్ కట్ అయితే మళ్ళీ మేమందరం మళ్ళీ గగ్గోలు పెడితే అరే 1,00,000 మందికి పింఛన్ కట్ అయింది అంటే ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్, పెద్దవాళ్ళు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి పింఛన్ వచ్చేది, ఒక్కరికే ఇస్తాం పింఛన్. ఆ ఫ్యామిలీలో మళ్ళీ వాళ్ళకి సొంత ఇల్లు ఉంటే పింఛన్ ఇవ్వము. ఇట్లాంటి కండిషన్స్ అన్ని పెట్టేసి తీస్తే 1,00,000 మందికి పెన్షన్ కట్ అయిపోయింది. ఆయన సొంత ఊర్లో కూడా ఒక ముసలితను నాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి 2 నెలలు పెన్షన్ రాలేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకునే ఉదంతాలు ఉన్నాయి. ఈ విషయం మాట్లాడలేదు బడ్జెట్లో ఎక్కడైనా కానీ నేను ఎంత బడ్జెట్ కేటాయించుకున్నాను, ఆ డబ్బు నేను ఎట్లా వినియోగించుకున్నాను, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం కావచ్చు, మౌలిక వస్తువుల కోసం కావచ్చు, మిగతా వాటి కోసం కావచ్చు, నేను ఎంత డబ్బు వినియోగించాను నేను కేటాయించుకున్న బడ్జెట్లో, దాని గురించి మాట్లాడాలా. దాని గురించి మాట్లాడకుండా మిగతా విషయాలు మాట్లాడుకుంటూ ఏదో సభను మొత్తం జనాల్ని కంప్లీట్గా మభ్యపెట్టేసి వక్రీకరించే విధానం ఏదైతే అవలంబించారో అది ఆక్షేపణీయం. అట్లా మాట్లాడకూడదు. అది అయినా కూడా రాష్ట్ర అసెంబ్లీలో దేశ రాజకీయాలు మాట్లాడాల్సింది కాదు.
ఆయన ఏం మాట్లాడుకోండి, దేశ రాజకీయాలు ప్రస్తుత రాజకీయాలు మాట్లాడుతున్నాడా, రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరుగుతుంది కేంద్రం అట్లా మాట్లాడలేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ని ఏదో బుట్టలో వేసుకోవడానికి, కాంగ్రెస్ పైన ఏదో ఖర్చు వేసేయడానికి, రేపు పొద్దున హంగొస్తే ఈయన ఎట్లా అర్థమైపోయింది, ఈయనకు ఓడిపోతానే విషయం అర్థమైపోయింది క్లియర్గా. రేపు పొద్దున ఒకవేళ మనకు సరైన సీట్లు రాకపోతే కాంగ్రెస్ మన పక్కన ఉంటుంది. ఇప్పటికే కమ్యూనిస్టులు వేసేసుకున్నాడు కదా, కమ్యూనిస్టులు వీళ్ళకు ఖర్చు వేసుకొని పెట్టేసుకున్నాడు కమ్యూనిస్టుల పైన. కమ్యూనిస్టులు వీళ్ళకి సపోర్ట్ కూడా ఇచ్చేసారు మునుగోడులో. వాళ్ళ వల్లనే గెలిచాడు. ఆ మార్జిన్ ఏదైతే వచ్చిందో కమ్యూనిస్టుల వల్లనే వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక వల వేసి పెట్టేస్తే రేపు పొద్దున ఎలక్షన్లో మనకి ఏమన్నా తేడాలు వస్తే, ఈయన తెలుసు కదా లాస్ట్ టైం కాంగ్రెస్ 12 మంది ఎమ్మెల్యేలు ఈయన దాంట్లో కలిసిపోయారు. అప్పుడు ఎంత ఖర్చు చేశాడో తెలియదు. సో ఈయన ఏం చేస్తున్నాడంటే రాజకీయాలు ఎలా చేయాలనేది తెలుసుకోకుండా, అంటే రాజకీయాలు ఎలా చేయాలనేది ఈయన దగ్గర తెలుసుకోవాలన్నమాట. ఆయన కాంగ్రెస్కి ముందే ఖర్చు వేసి పెట్టుకోవడానికి మన్మోహన్ సింగ్ హయాంని పోగొడుతూ ఉన్నాడు, ఆయన చెప్పాల్సింది చెప్పకుండా అంతే. ఇప్పుడు మీకు ఇంకొక పథకం గురించి చెప్తాను, మీకు అది చాలా ఇంట్రెస్టింగ్ పథకం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు సరే ఈ స్టేట్ ఎలక్షన్స్ కాకుండా దాని తర్వాత రీసెంట్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగాయి. 2 years అవుతుంది, కరెక్ట్గా February 15కి 2 years అవుతుంది. ఈ ఎలక్షన్స్లో ఆయన ఏం చేశాడంటే 20,000 కోట్లతో 19,000 చేంజ్ కోట్లతో హైదరాబాద్ నగరాన్ని వరదలు వచ్చినా కూడా మునిగిపోకుండా ఉండడానికి నాలాల ఆధునీకరణ, నాలాల పొడిగింపు, ఇట్లాంటి అన్ని పథకాలు చెప్పారు వాళ్ళు. దీంట్లో ఈ 19,000 కోట్లలో జిహెచ్ఎంసీకి కనీసము 1,000 కోట్లు కూడా కేటాయించలేదు, ఖర్చు చేయలేదు. లాస్ట్ 2 yearsలో 1,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. పోయిన సంవత్సరం చూసారుగా వరదలు, పోయిన సంవత్సరం వచ్చాయి, మళ్ళీ పోయిన సంవత్సరం కూడా కొన్ని కాలనీలు, కొన్ని బస్సులు మునిగిపోయినాయి, కొన్ని ఇళ్ళు మునిగిపోయినాయి, చాలామందికి నష్టం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఒకవేళ వరదలు వస్తే మళ్ళీ హైదరాబాద్ నగరం మునిగిపోదు అని ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతాడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ? ఆ విషయం మాట్లాడాల్సిందే బడ్జెట్ సెషన్లో. ఇంత డబ్బు కేటాయించాం, ఇంత డబ్బు కేటాయించుకొని నాలాల అభివృద్ధికి హైదరాబాద్ నగరం మహానగరంగా తీర్చిదిద్దడానికి ఇవన్నీ కృషి చేసామని మాట్లాడాల్సింది. అవన్నీ మాట్లాడలేదు. సింగపూర్ గురించి మాట్లాడతాడు ఈయన. సింగపూర్ ఏంటో తెలుసు, సింగపూర్ హైదరాబాద్ కంటే కూడా చిన్న సిటీ, హైదరాబాద్ కంటే కూడా చాలా చిన్న సిటీ. ఈ సింగపూర్ని గొప్పగా పొగుడుతాడు. అరే మరి నువ్వు రాష్ట్రంలో హైదరాబాద్లోనే ఉంటున్నావు కదా, మరి హైదరాబాద్ని బాగు చేయ ముందైతే, నువ్వు దేశం గురించి తర్వాత మాట్లాడదు. హైదరాబాద్లో వరదలు రాకుండా చేయి. ఎక్కడన్నా ఫుట్పాత్లు ఉంటే మీరు రోడ్డు పైన నడవగలరా? రోడ్డు పైన ఇప్పుడు ఇదే శ్రీనగర్ కాలనీ రోడ్లో మీరు ఫుట్పాత్ పైన నడవగలరా? ఫుట్పాత్ అసలు ఉందా, కనిపిస్తుందా? అరే ముందు నీకు అవకాశం ఉంది, దీన్ని సింగపూర్గా చేయి, తర్వాత నువ్వు మళ్ళీ దేశాన్ని సింగపూర్తో పోలుస్తూ కానీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.